గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపల భాగంగా లేఖన భాగం చేసుకుంటుంటే ఈ దినము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనములో నీకును నీ ఇంటికిని నీకు కలిగినంతటికి క్షేమమవును గాక. అవును ప్రియులారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలారా, ఆయన నీతిని అనుసరిస్తున్న ఆయన యొక్క భక్తులారా, ఆయన యొక్క వాక్యమును చదువుతూ ఆయన వాక్యంలోని మకరందాన్ని ఆస్వాదిస్తున్న బిడ్డలారా, మనకు కలిగిన మన ఇల్లంతటికి క్షేమము కలుగును గాక అని పరమ తండ్రి ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు క్షేమం కలుగుతుంది? మనం ఆయనను సేవిస్తూ వస్తుంటున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ ఆయన సన్నిధిలో మనం భయభక్తులు కలిగి దీనులమై సాత్వికులమై మనం ఆయన సన్నిధిలో నిందారహితులుగా కనబడుతూ వస్తుంటున్నప్పుడు ఆయన మనల్ని క్షేమంగా ఉంచుతాడు. మనకు కలిగిన సమస్తాన్ని, మన ఇల్లంతటిని, మన బిడ్డలను క్షేమంగా ఉంచుతాడు. సుమా, ఈ లోకంలో చూడండి, ఎన్నో ఘోర ప్రమాదాలు, ఎన్నో ఘోర అపాయములు, ఎన్నో ఘోరమైన లోకంలో యాక్సిడెంట్స్ ద్వారా ఏ విధంగా అనేకులు కూడా ఏ స్థితిలో ఉన్నారో చూడండి. మరణ పడగల్లోకి వెళ్ళిపోతున్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు, బెడ్ మీద ఉన్నారు. కానీ పరమ తండ్రి యొక్క కృపాక్షేమములు మనకు తోడుగా ఉంచుతూ మనం నడిపిస్తున్నాడు బిడ్డలారా. కాబట్టి ఆయన కృపాక్షేమములతో మనం నింపబడాలి అంటే అనుదినము కూడా ప్రతి ఉదయం ఆయన కృపను మనం వేడుకోవాలి. అయ్యా, నీ కృపను మాకు అనుగ్రహించము, ఈ దినమెల్లా మేము ఉత్సాహించినట్లుగా, సంతోషించినట్లుగా, నిన్ను గణపరిచినట్లుగా, నిన్ను మహిపరిచినట్లుగా, నిన్ను సేవించినట్లుగా నీ కృపను విస్తరింప చేయమని అనుదినము వేకుజామున ఆయన సన్నిధిలో మనం ఆయన వేడుకోవాలి. అదే మాదిరిగా ఆయన యొక్క ఆజ్ఞల మార్గంలో మనం నిందారహితంగా నడుచుకోవాలి. ఆయన దృష్టికి ఇష్టమని జరిగించాలి. ఆయన దృష్టికి మనం ప్రీతికరంగా ఉండాలి, ప్రియులముగా ఉండాలి, ఆయనకు భవిష్ఠులముగా మనం ఉండాలి. ఆ పరమ తండ్రి యొక్క కృప క్షేమం మనకు అనుగ్రహించి ఆయన వాత్సల్య చేత మనం దినదినము దర్శిస్తుంటాడు. సుమా, మనకి ఏ అపాయం రానియకుండా, ఏ కిడు మనం తగలనీయకుండా ఆయన క్షేమం విస్తరింపజేస్తూ ఆయన రెక్కల నీళ్ళలో భద్రతనిస్తాడు. సుమా, కాబట్టి ఆయన సెలవిస్తుంటున్న వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ప్రియులారా, బిడ్డలారా, మనం ఆయన మార్గములలో నడుస్తూ ఆయన ఆశ్రయించాలి, ఆయన శరణొచ్చాలి. అవును, మనము ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడల్లా మనం ప్రార్థన చేసుకొని బయటకు వెళ్ళాలి. మరియు ఆయన క్షేమంగా మనం ఇంటికి చేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన సన్నిధిలో ఆయన ఘనపరచాలి. కాబట్టి ఈ లోకంలో అటు విధంగా మన యొక్క ప్రయాణాన్ని, మన యొక్క రాకపోకలను ఆయనకు అప్పగించుకుంటే ఆయన కృపాక్షను తోడుగా ఉంచి మనకును మన ఇల్లంతటికి ఆయన క్షేమం దయచేస్తాడు. అటు విధంగా కృపాక్షను మనకు తోడుగా ఉంచి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్రమస్య, అయ్యా, మాకును మా ఇల్లంతటికి కలిగిన సమస్త మనకును క్షేమం దయచేస్తానని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం మా పక్షమున నెరవేర్చమని ప్రార్థిస్తూ యాశ్వామిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యాశ్వామిస్య కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన క్షేమము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని ఆయనే బలపరిచి నడిపించును గాక. ఆమేన్.